వికసిత భారతం మార్పు మాత్రమే కీలక నిర్ణాయక శక్తి. అది కొత్త ఆలోచనలు తీసుకొస్తుంది. కొత్త ఆలోచనలు అంటే నవకల్పనలే. అవి నవీకరణ సాధనకు, నవ్య కార్యాచరణకు దారితీస్తాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక పలుకులివి. 2047 కల్లా వికసిత భారత్ని సాధించడానికి ఇవి తారక మంత్రాలుగా నిలుస్తున్నాయి. 1998 మే 1న అప్పటి ప్రధాని వాజ్పేయి నాయకత్వంలో డాక్టర్ ఆర్ చిదంబరం మరియు కలాం సారథ్యంలో అణు పరీక్షలు జరిగాయి. ఏటా అదే తేదీన జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మున్ముందు మనం ఎదుర్కొనబోయే సవాళ్లను అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గడిచిన 2 దశాబ్దాలలో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయంగా పురోభివృద్ధిని సాధించింది. అణు అంతరిక్ష రంగాలతో పాటు రక్షణ వ్యవస్థలోను, సమాచార సాంకేతిక వ్యవస్థలోను భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లు, చంద్రయాన్, మంగళయాన్ యాత్రలు ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క విజయానికి చిహ్నాలుగా మనం చెప్పుకోవచ్చు.